గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎమ్మెల్యే కింద జనసేన. అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ అంటే 2 చోట్ల ఓడిపోయారు కదా, ఆయన ఇక్కడ వస్తారని గ్యారంటీ ఏముంది? 2 సార్లు ఓడిపోయినా ఫాలోయింగ్ ఇప్పుడు ఈ మైన ఎక్కువ ఉందన్న మన వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఇక్కడైతే వంగా గీత గారు ఏ కష్టం వచ్చినా లోపలికి వస్తానో, కష్టం వచ్చినా నేను చేస్తాను అంటున్నారు. అది ఎంతవరకు నిజం ఏంటి? అది ముందు 2 సార్లు వచ్చినప్పుడు బాగానే చేస్తున్నారు ఆవిడ సైడ్ అయితే. మరి ఈసారి మన పవన్ కళ్యాణ్ చూడాలి కదా మరి. అంటే ఒక సినిమా బేస్ మీద వేస్తున్నారా ఓట్లు, లేదా ఆయన మంచితనం అయితే? ఆయన గెలాలంటే ఇప్పుడు అందరూ మన లేని వాళ్ళ గురించి ఆయన వచ్చింది మెయిన్ రావడం అయితే. ఆయన వస్తే పక్క రావాలని కోరుకున్నాం పిఠాపురం. అంటే ప్రతి కూలి పని చేసిన వాళ్ళు బాగుపడతారా? బాగుపడతారని కోరుకుంటున్నాం. గెలవడానికి ఏంటంటే ఇప్పుడు పక్క అంటే జనసేన అందరూ పెట్టుకున్నారు, అభిమానం పెట్టుకున్నారు. ఇది సారి చేయకపోతే ఎవరు రారని చూస్తారు, ఎవరిని ఒకసారి చూడాలి కదా. తండ్రిని పెట్టి జగన్ చూసాం. ఈసారి మరి ఏమవుతుందో మరి పరిపాలన అసలు బాగాలేదు. ఎవరు ఉన్న వాళ్ళకి రావడం అలా చేయడం జరిగింది. మన ప్రజలు తెలియాలి, ఓటు వేసే వాళ్ళు తెలియాలి. ఏదైనా సరే చెప్పులకి ఏముంది, పార్టీ బాగా నుంచి కొంతమంది చెప్తారు, లేదా అలాంటి కిట్ట కొంతమంది చెప్తారు, ఎవరు నచ్చిన వేసుకుంటారు. కానీ మా పిఠాపురంగా అయితే పక్క జనసేన వస్తుంది అనుకున్నాం. కంపల్సరీగా రావాలంటే మాత్రం కళ్యాణ్ వస్తాడండి. కళ్యాణ్ గారు అంటే అంత గ్యారంటీగా ఎలా చెప్తున్నారు? కరెక్ట్ గా చెప్తున్నామండి. మా సంఘం ద్వారా అంటే మాత్రం కళ్యాణ్ వస్తాడండి. అంటే వంగా గీత దగ్గర ఏదైనా కష్టం వచ్చిందంటే వస్తారంట కదా మీ ఇంట్లో ప్రతి ఇంటికి? వచ్చినా జరిగిన ఏం చెప్పలేమండి. అంటే కష్టాలు వచ్చినప్పుడు ఆవిడ వచ్చేవారు అసలు? వచ్చేవారండి. కాకపోతే 2 సంవత్సరాలు మమ్మల్ని చూసారు కానీ మాకేం పెద్ద ఇదిగా అనిపించలేదు. ఇప్పుడు అయితే మాత్రం మేము కొత్తగా అంటే సినిమాల పరంగా వేస్తున్నారు ఆయన కోటు, మామూలుగా ఆయన మంచితనం వేయాలని. అంటే 2 చోట్ల ఓడిపోయారు కదా ఆయన. 2 చోట్ల ఈ టిప్ చూడాలండి. ఇక్కడైతే గెలుస్తారని నమ్మకం ఉందా? కంపల్సరీ నమ్మకం ఉంది. కంపల్సరీ అయితే ఈసారి అయితే ఏరియా అయితే మాత్రం కంపల్సరీ తూర్పుగోదావరి జిల్లా ఓకే పవన్ కళ్యాణ్ గారే. ఓకే రైట్. ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారు వంగా గీత గారు పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరు ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు. మరి అంత పర్టికులర్గా ఎలా చెప్తున్నారు? మరి వంగా గీత గారు ఏదైనా కష్టం వచ్చిందంటే ఇంట్లోకి వచ్చే వ్యక్తి అంటున్నారు మరి చాలా మంది. వంగా గీత గారిని వదిలేశారు అంటే ఆవిడ పరిపాలన కానీ జగన్ గారు ఇచ్చిన పథకాలు కానీ మీకు అందలేదా? ఏది అందలేదు. మరి ఈయన వస్తే చేస్తారనుకుంటున్నారా? ఇల్లు స్థలాలు అంటే ఏ సామాన్యుడు కూడా ఆయన ప్రభుత్వంలో బాగుపడలేదా? జగన్ ద్వారాగా వచ్చిన ఈ ప్రెసిడెంట్ కూడా మమ్మల్ని మాకు ఏమో అనుకోలేదు. ఇప్పుడు జగన్ చూద్దాం అనుకుంటున్నాం, పవన్ కళ్యాణ్ గారిని. మరి ఆయన వస్తే బాగా చేస్తారు అనుకుంటున్నారా? అంటే ఆయన రాజకీయం చూడలేదు కదా మీరు? చూసిన ఈసారి చూద్దాము. పవన్ కళ్యాణ్ మెజార్టీలో వచ్చేది, మంచి మెజార్టీలో వస్తారు. తూర్పు ప్రజలు అయితే వస్తుంది. మళ్ళీ మన పిఠాపురం ఎంచుకుంటాం. పిఠాపురం వాళ్ళు చేసుకున్న అదృష్టం అది. పిఠాపురం వాళ్ళు అంటే ఎందుకు చేసుకున్న అదృష్టం అంటే కొంతమంది 2 చోట్ల ఓడిపోయారు అంటున్నారు. 2 చోట్ల ఓడిపోయిందంటే నేను ఓడిచ్చిన టైంలో ఇప్పుడు కంపల్సరీగా పిఠాపురం వచ్చినందుకు మంచి పని జరుగుతుంది. మాకు కూడా అభివృద్ధి జరుగుతుందండి. మా పనులు కూడాను ఎన్నో చేస్తారని నమ్మకం మీద పిఠాపురం జనం కూడాను అనుకుంటున్నారు. అనే మరి 2 చోట్ల ఓడిపోయారు కదా, ఇక్కడే గెలుస్తారని గ్యారంటీ ఏముంది? గ్యారంటీ ఏముందంటే ఆ టైంలో ఊపేరండి. ఈ టైంలో చుట్టూ పవన్ కళ్యాణ్ అప్పుడు మాట్లాడుతూ రాదు, చేస్తూ రాదు అని వాళ్ళు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినా సూపర్గా మాట్లాడుతున్నాయండి. జనంలో రెస్పాన్స్ బాగుంది. 10 బస్సు అన్న తర్వాత బాగా మాట్లాడుతున్నాయండి. జనాలు లోపలికి దూసుకెళ్ళిపోతున్నాయండి. మాట్లాడిన సరే మాకు లేబర్కి చేసి పెడతారని నమ్మకం కూడా కలిగిందండి. మరి చాలా వరకు మరి ఆయన గెలిస్తే కరెక్ట్గా పని చేస్తారని గ్యారంటీ ఉందా మీకు? గ్యారంటీ ఉందండి. ఉందా? ఉంది. జనం మనిషి తర్వాత మనుషుల్లో ఉండే మనిషి అండి. చాలా కష్టపడి ఇస్తేనా ఆయన విధానం బాగా మాకు నచ్చిందండి. అన్నిటి మీద చాలా సూపర్ అండి ఆయన విధానం. మరి వంగా గీత గారి పరిపాలన కానీ జగన్ గారి పరిపాలన కానీ నచ్చలేదా మీకు? వంగా గీత పరిపాలన అంటే వంగా గీత కంటే టీఆర్పీలో నగ్గించింది మేమే అండి. అప్పుడు ఆ టైంలో నగ్గించారంటే ఆ టైంలో ఆవిడ చేసింది. ఏం చేసిందంటే అండి అది చేసిన తర్వాత ఆవిడ వెళ్ళిపోయిందండి. మళ్ళీ 5 సంవత్సరాలు పెట్టలేదండి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెట్టినా ఎంపీలు పెట్టినా సరే పిఠాపురం ఏం చేయలేదండి. ఏదైనా సరే 10 సంవత్సరాలు పక్క వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ చేశారంటే ఏం చేయలేదండి. పిఠాపురం ఇప్పుడు చేసింది అలాగే ఉందండి. పిఠాపురం చేసిందంటే నామపూర్తంగా చేశారు అంతేండి. అంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం కనిపించారు ఆవిడ? అసలు మన ఓట్లో ఎలక్షన్ కూడా రాలేదా ఓటేయమని? తిరిగి వెళ్ళిపోయారు అంతే అండి. తగ్గిన తర్వాత కంట్లో నియోజకవర్గంలో తిరగలేదండి ఆవిడ. అయితే ఈసారి అయితే కంపల్సరీగా అయితే జనసేనకి కంపల్సరీ. ఓకే రైట్. మరిన్ని అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హర్ష టీవీ.